నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు, ప్రజలు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై చెత్తను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా శుభ్రం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఏమీ జరగలేదని, నేటి నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్ బిన్లను ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ గూడూరుకు సహకరించాలని పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, కేవలం పట్టణ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోని స్వచ్ఛత సాధించగలమని, అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఈదులోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడ ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి. మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి. అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులో లేకపోతే సబ్ కలెక్టర్ గారో, ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరైతే కార్యక్రమం అని చెప్పి ఆలోచించండి. మీరు ఎత్తబోలేదు, పక్కన డస్ట్బిన్లో వేయండి. అంతేకాని ఇప్పుడు చూస్తూ వస్తున్నాం, అంతా వరుసగా అంగడి పెట్టేస్తున్నారు. అంగడి ముందంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తాం. ఎర్రగడ్డలో మొత్తం అని పోయేస్తున్నారు. అలాగే మొత్తం పేపర్లన్నీ చింపేస్తున్నారు. నేను చెప్పేదంటే అవన్నీ చేసి ఒక బట్ట పెట్టుకొని దాంట్లో వేయండి. అట్లా లేకుండా మిస్టర్ ప్రకారంగా చెడుగా వేస్తే రోగాలకు కూడా కారణమయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అన్నయ్య ఇప్పుడు ప్రజెంట్ హియర్, అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మనం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛతా వీ హ్యావ్ టు వర్షిప్ ది క్లీన్లీనెస్. ఇది క్లీన్లీనెస్ బీయింగ్ గివెన్ సో మచ్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడే కమిషనర్ గారు చెప్తున్నారా 3 థీమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై, మనం క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది యూనిట్స్ వీ హ్యావ్ టు క్లీన్నెస్ ఇన్షూర్ అట్ దీస్ యూనిట్స్
every citizen participation, Jan Bhagidari. Second is Jan Bhagidari. We have to ensure that in every this cleanliness event, manam andaru participate. We have to participate. Third thing is identification of medical camp for these Swachhata people. So our manam sanitation workers kosam medical camp idi anni facilities we have to ensure. దాని ప్రకారంగా అన్ని సో మెనీ యాక్టివిటీస్ ఆర్ ప్లాన్డ్ ఫ్రమ్ 14 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు. సో ఈ యాక్టివిటీలో కలెక్టర్ గారు కూడా బాగా ఫోకస్ చేశారు ఆ రోజు మీటింగ్లో కూడా. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయత్లో కూడా ఇది బాగా జరుగుతున్నాయి. విల్ ఇన్ష్యూర్ దట్ దిస్ campaign reach to a very good successful closure on 1st of October. So on 2nd October on the Mahatma Gandhi Jayanti will be able to have a very successful completion of this event. ధన్యవాదాలు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణానికి చెందిన స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సేకరించిన 68,420 రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులు సేకరించిన విరాళం చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు, వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్, అలాగే ప్రిన్సిపాల్ గారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకి నా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషం తల్లి. చిన్న బిడ్డలైన మీరందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి వరదకి గురై ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజల కోసం టౌన్లో తిరిగి విరాళాలు సేకరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నామమ్మా. నిజంగా ఈ చిన్న వయసులోనే ఇంత మంచి గుణం, అంటే తోటి వారికి సహాయం చేయాలనేటువంటి గుణం ఇప్పటి నుంచే అలవర్చుకున్నటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు పూర్తి ఆశీస్సులు ఇవ్వాలి. అట్లాగే మేమందరం కూడా ఆ యొక్క గుణానికి అలవాటు పరిచినటువంటి మా స్టాఫ్ అందరూ కూడా చేతెత్తి నమస్కారం తెలియజేస్తున్నామా. మంచి కార్యక్రమం. దాదాపు 65,420 రూపాయలు కలెక్ట్ చేసి నా ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నాకు, మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో గెలిచినటువంటి సునీల్ కుమార్ చేతుల మీదుగా మీరందరూ కూడా ఇస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో ఈ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూలు మరిన్ని విజయాలు తీసుకొని మొత్తం గూడూరు నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ స్కూల్గా నిలవాలని చెప్పి, అలాగే టీచర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు చెన్నూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు ముందుకొచ్చి 50,000 రూపాయల నగదు మరియు 20,000 రూపాయల విలువ చేసే చీరలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చేనేత కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు సీఎం సహాయ నిధి విరాళం నగదు అందజేశారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడలో చాలామంది నిరాశ్రయులయ్యారు. అందరూ కూడా గుడ్లు కొట్టుకొని పోవడం, అలాగే వాళ్ళు వండుకునే సామాను మొత్తం కూడా నీళ్ళలో కొట్టుకొని పోవడం అంతా కూడా గందరగోళం పరిస్థితులు ఉంటే నేను కూడా ఒక 5 రోజులు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అక్కడ కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే నా నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా దాదాపు ఒక 6-7 లక్షలు కలెక్ట్ అయింది. అది కూడా రేపు ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇస్తున్నాము. ఈరోజు ఆ వరద బాధితులకి సహాయార్థం చెన్నూరులో ఉన్నటువంటి చేనేత కార్మికులు సేనన్న వాళ్ళ మిత్ర బృందం వాళ్ళందరి సహాయ
సహాయ సహకారాలతో దాదాపు 50,000 రూపాయలు ధనం డబ్బుల రూపంగా ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 విలువ కలిగిన చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రులు, చిన్ననాటి మిత్రులు మా అబ్బి కూడా రావడం చాలా సంతోషం. నా సొంత చిన్నప్పుడుకే దగ్గర చదువుకున్న ఇద్దరం కూడా. అలాగే అందరూ కూడా కోఆర్డినేట్ చేసినటువంటి శ్రావణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు మా చేనేత కార్మికులైనటువంటి చిత్రులకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వాళ్ళ దీవెనలు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉంటాయని, ఒక మంచి మనసు చేసుకున్నటువంటి మా చేనేత కార్మికులకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణానికి చెందిన రైతు బజార్ వ్యాపారస్తులు 25,000 రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళం అందించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతు బజార్ వ్యాపారస్తులు విరాళం చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. రాదు పార్టీ చేర్చుకోవాలి కదా, పంచాయతీ కావాలి కదా. ముందుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద విభోత్సవానికి విజయవాడ చుట్టుపక్కల గ్రామాలని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచనలు, లోకేష్ బాబు గారి యొక్క కష్టం, అందరూ కలిసి కూడా అధికారుల సహాయ సహకారాలు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, సినీ ప్రముఖుల సహాయ సహకారాలతో ఇప్పుడు కూడా ఆ సహాయ చర్యలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా గూడూరు రైతు బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి అంగడికి కొద్దిగా వేసుకొని 25,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధికి చెక్కులు ఇచ్చి ఈరోజు నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రైతు బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగడిలో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా మనపాటి శ్రీనివాసులు గారు, మా శివయ్య గారు, నా క్లాస్మేట్ మా సుధాకర్ గారు, మిగతా మార్కెట్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు గుండ్ల గోవిందరాజులు 50,000 రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోవిందరాజులు విరాళం చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. సీనియర్ నాయకుడు పెద్దలు దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి, కిరణ్ ఉన్నప్పటి నుంచి పార్టీలో, అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి గుండ్ల గోవిందరాజు గారు ఈ యొక్క తుఫాను బాధితుల సహాయార్థం 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవ్వాలంటే డబ్బు అందరికీ ఉంటుంది, పెంచేదానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ మా గోపన్నకి డబ్బు ఉందో లేదో నాకు తెలియదు, కానీ 50,000 ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం. ఆ భగవంతుడు గోపన్న కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, దేశంలో మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మీద ఉన్న గౌరవంతో ఈరోజు అందరూ కూడా డొనేషన్స్ ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రధానమంత్రిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీర్తి గడించారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలు ఎంతో అవసరమని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, గూడూరు నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి,
బీజేపీ నాయకులు దయాకర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సునీల్ గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం. అలాగే నియోజకవర్గ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే కుటుంబ అధ్యక్షులు మా బాలకృష్ణ గారు, అలాగే రాజేంద్ర గారు, దయాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క దేశంలో ప్రపంచంలో నెంబర్ 1 ప్రధానమంత్రి అంటే మోడీ గారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం ఈ 4 నెలల్లో, ఈ 3 నెలల్లో ఎంతో కొంత పనిచేస్తుందంటే దానికి కారణం మోడీ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మోడీ గారి పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్రం నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చౌట్ల సెంటర్లో బీజేపీ మా మిత్రపక్ష నాయకులు, ఎన్డీఏ నాయకులు ఈ మోడీ గారి యొక్క కేక్ కటింగ్ని తీసుకోవడం, దానికి నన్ను పిలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పెద్ద మహానుభావుడు ఈరోజు ఈ యొక్క దేశాన్ని పరిపాలించే సత్తా కలిగినటువంటి ప్రధానమంత్రి. ఎవరికి ఆ సత్తా లేదు ఈ యొక్క దేశంలో, ఒక మోడీ గారి తప్ప. అటువంటి ఆయన పుట్టినరోజుకి నిజంగా నేను కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఎల్లప్పుడూ ఇక ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ కాంబినేషన్, ఈ జత, ఈ అలయన్స్ ఈ విధంగా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోడీ గారి యొక్క ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నష్టాలని చెప్పి, రాష్ట్రాలని చెప్పి కోరుకుంటూ, అలాగే గూడూరు నియోజకవర్గంలో మంచి నాయకత్వం ఉన్న మా పురుషోత్తం రెడ్డి, మా తెలుగుదేశం పార్టీ ఆయన తీసుకున్న బలం ఆయన. అట్లాగే లోకల్లో, టౌన్లో మా బాలన్న ఎవరికి శత్రువు కాదు, అందరికీ అందరి నోట్లో నానేటువంటి మంచి మనిషి మా బాలన్న. మంచి బాలన పెట్టారన్న. ఈ నాయకత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కాంబినేషన్ బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ద్వారా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ద్వారా 1 యూనిట్ ఖరీదు 4,30,000 రూపాయలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు అయి ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారిని గుర్తించి వాటిని రద్దు చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా తిరిగి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం అమలులో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ నాయకులు, మున్సిపల్ శాఖ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన నాయకుడు, మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 4,30,000 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్, దాన్ని దాదాపు 3 కోట్ల ఇళ్ళు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే
మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ 4,30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఖర్చు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జగనన్న లేఅవుట్ అని వేశారు. అక్కడ పాపం ఇల్లు చాలా చిన్నవి, అన్యాయం ఉందో పరిస్థితి చూస్తే. కానీ అవన్నీ కూడా మాట్లాడాం, ఏఈ గారితో వీళ్ళతో అంతా మాట్లాడాం. అవన్నీ ఎవరైతే ఇంతవరకు అసలుకి శంకుస్థాపన చేసుకోలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి బిల్లు పడి ఉంటే వాళ్ళని చేయలేము. కాబట్టి బిల్లు పడిన వాళ్ళందరూ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అలాగే విస్తరణ ఎక్కువ ఇస్తాం సార్. అందుకని 2 సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే గతంలో జగన్ ఇల్లు ఇస్తే వాళ్ళే చెప్పారు, భార్య భర్త పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉంటే భర్త బయట ఉండాలని చెప్పి, లేకపోతే భర్త బయట ఉంటే భార్య లోపల ఉండాలని చెప్పేటువంటి మాట వాళ్ళ నాయకులే చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తాం. 2 సెంట్లతో బ్రహ్మాండమైన ఇల్లు 4,30,000కి బ్రహ్మాండమైన ఇల్లు ఈరోజు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అర్హత గల వాళ్ళకి, నిజంగా నిరుపేదలకి ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగనన్న లేఅవుట్లో ఎక్కడైతే స్థలాలు ఇవ్వకుండా బినామీ పేర్లు పెట్టున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీ కానీ లేకపోతే ఉన్నోడికి ఇల్లు పొలం స్థలం ఇచ్చుంటే మాత్రం అన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దాని మీద కూడా పర్యవేక్షణ మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే హౌసింగ్ సిబ్బంది కింద నుండి చెప్తున్నా, సిబ్బంది మార్పు తీసుకోండి. పోయిన 5 సంవత్సరాలుగా ఇష్ట ప్రకారంగా చేస్తే జరగదు. దయచేసి అర్హులకి ఇవ్వండి, అనర్హులకి ఇస్తే మాత్రం విడిచిపెట్టే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వర్క్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేస్తున్నానయ్యా, దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గౌరవంగా ఇవ్వమని. మేము ఉన్నాము, ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా నిజమైన లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి జగనన్న లేఅవుట్లో ఎవరన్నా బినామీ పేర్లు అవన్నీ కూడా తీసివేయమని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ముఖ్యంగా ఈ గాంధీనగర్ కానీ అలాగే అడవి కాలనీ కానీ ఇక్కడంతా కూడా మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పా. అది కూడా రీసర్వే చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 5-6 ప్లాట్లు, ఒక్కొక్కరికి 10 ప్లాట్లు బినామీలు పేరుతో ఉన్నారు. ఎవరైనా కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, అవతల వాళ్ళు కావచ్చు. అక్కడ జరిగింది వాస్తవం. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీ ఏమని చెప్పి మన సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నిజంగా ఇల్లు ఎవరికి లేదో, నిజంగా కట్టుకునేటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత ఎవరికి లేదో వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అలాగే మా కమిషనర్ గారికి మరొకసారి తెలియజేస్తున్నా, అక్కడ ఎంక్రోచ్మెంట్లో చాలామంది ఉన్నారు, అవి వెంటనే వాళ్ళందరూ కూడా బయటికి తీసేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి 4 సంవత్సరాలు అయింది. ఆ జగన్ నీళ్ళు ఆపేసి దాదాపు 4 నెలలైంది తెలుగుదేశం పార్టీ గెలిచి. అలాగే జగన్ నీళ్ళు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా యూనిట్ పెట్టి రన్ చేస్తున్నారు. దాని మీద ఎందువల్ల మున్సిపల్ అధికారులు ఎందువల్ల జాప్యం చేస్తారో అర్థం కాని పరిస్థితి. దయచేసి 3 days లోపల అక్కడ వికెట్ చేయమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. దయచేసి చేయకపోతే మాత్రం ఇబ్బందికర పరిణామం అని చెప్పి కమిషనర్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ దారులను మనం ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదు. కోటేశ్వరుడికి మీరు భూమి ఇచ్చి పేదవాడికి భూమి లేకుండా ఉంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి పేదవాడు కడుపు కాడే పనులు చేయొద్దని చెప్పి మా అధికారులకి మరొకసారి తెలియజేస్తూ, నిజమైన పేదవాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇల్లు ఇస్తామని చెప్పాము ఎలక్షన్స్లో, ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అందరికీ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులది, తెలుగుదేశం నాయకులది, బీజేపీ నాయకులది, జనసేన నాయకులది అని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కార్పొరేట్ సంస్థలు చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది గ్రావెల్ తీసుకోవాలని, లేని పక్షంలో గ్రామస్తులు ఆందోళన చేస్తారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచెల్రవారిపాలెం గ్రామం వద్ద 94 లక్షల రూపాయల R&B శాఖ నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచెల్రవారిపాలెం గ్రామం వద్ద 74 లక్షల రూపాయల R&B శాఖ నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో సిలికా వ్యాపారస్తులు రోడ్లను ధ్వంసం చేశారని, కనీసం బాధ్యతగా మరమ్మతులకు కూడా సహకరించలేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 పెద్ద ప్రాజెక్టులు చిల్లకూరు మండలంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. 94 లక్షల రూపాయల నిధులతో 8 కిలోమీటర్ల మేర ప్యాచ్ వరకు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరు మండల టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈ రోడ్డు చాలా అధ్వానం ఉండే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ సిలికా వ్యాపారస్తులు ఈ రోడ్డుని గందరగోళం చేసి పెట్టారు. వాళ్ళు కోర్టు గడిచారు, కానీ రోడ్డుకి ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు చేశారు ఆనాటి సిలికా వ్యాపారస్తులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు పరిస్థితి ఏంటంటే దాదాపు 4 పెద్ద ప్రాజెక్టులు మీ చిలుకూరు మండలంలో వచ్చాయి. ఎందువల్లంటే ఈరోజు సాగరమల రోడ్డు మనందరూ అదృష్టం. ఈరోజు సాగరమల రోడ్డు ద్వారా ఈరోజు ముఖ్యంగా క్రిప్ సిటీ వాళ్ళు కూడా ఇక్కడ 11 కోట్లు పెట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అలాగే మెగా వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఏఎంఆర్ వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే ఆప్కో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇది ఎవరైనా చూశారంటే ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిపోతున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నారు అందరూ కూడా. కానీ వాళ్ళకి కావాల్సిన గ్రావెలు మీ దగ్గరే ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి మట్టి మీ చెరువుల్లో ఉంది. అయితే వాళ్ళకు కూడా చెప్పేదంటే మీరు ఏం పని చేసినా చట్ట ప్రకారం చేయండి, పర్మిషన్ తీసుకొని చేయండి. మా గ్రామస్తులు అందరూ పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి. అట్లా కాకుండా పర్మిషన్ లేకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం గ్రామస్తులు ఒప్పుకోరని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నాం. మాకు అవసరం, మాకు సాగరమాల రోడ్డు చాలా అవసరం. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ ఆ చేసే క్రమంలో కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఈ ఆగిపోతే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ కూడా మీరు పర్మిట్ తీసుకోండి. కొత్త కలెక్టర్ గారు ఇచ్చున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా మన సబ్ కలెక్టర్. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా రూల్స్ డైవర్షన్ కాకుండా మీరు పనిచేస్తే ఖచ్చితంగా గ్రామస్తుల యొక్క పూర్తి మొత్తం ఉంటుంది. అలాగే మీ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లని మీరు నిత్యం మంచినీళ్ళతో దాన్ని మంచినీళ్ళు పోయడం, దుమ్ము లేకుండా చేయడం అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నుంచి మన ఒక 8 కిలోమీటర్లు దాదాపు 94 లక్షలతో ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు శాంక్షన్ అయింది ప్యాచ్ వర్క్తో. ఎందువల్లంటే చాలా అవసరం కూడా. అంటే ఊళ్ళో మాత్రం కొద్దిగా వేయద్దని చెప్తున్నా, ఎందుకంటే అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేస్తే బాగుంటుంది ఊళ్ళలో. కాబట్టి దయచేసి ఈ గారు అవి కూడా ఎస్టిమేట్ చేసి పంపిస్తే అది కూడా శాంక్షన్ చేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరీ అధ్వానంగా ఉంది రోడ్డు. మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్న రోడ్డు ఈ 5 సంవత్సరాల్లో ఆ యొక్క సిలికా వ్యాపారస్తుల వల్ల రచ్చరచ్చైపోయి గుంట పడిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా రిపేర్ చేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకుంది. దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనందరికీ అండగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మనం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా మోడీ గారి సహాయ సహకారాలు పూర్తిగా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడు మోడీ గారికి, వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా ఏ వర్క్స్ అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ లేదట. మన గవర్నమెంట్ లో పెట్టినటువంటి కూడా క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక పని చేయాల. మన నాయకులు ఈరోజు రివర్స్ టెండరింగ్ రద్దు చేసి వాళ్ళు ఏ శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ చేసేటువంటి వర్క్
వరకు క్వాలిటీతో జరగాలని చెప్పి మా కాంట్రాక్టర్లకు కూడా చెప్తున్నానండి. ఎందుకంటే ఊరికే రోడ్డు చాలా బిజీ రోడ్డు కాబట్టి మీరు ఎంత బాగా చేస్తే మా అందరూ కూడా పల్లెటూరు అందరూ కూడా మంచిదని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే మా ఈ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గత వైసీపీ ప్రభుత్వంలో సిలికా డీలర్స్ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం బాగా సాగుతుందని ఆశిద్దామని, అయినా 3 నెలలు కావస్తున్న సిలికా రవాణాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని సిలికా, క్వాడ్స్ మరియు ఎండిఎల్ డీలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండల కేంద్రంలో ఉన్న మైనింగ్ శాఖ కార్యాలయం వద్ద సిలికా, క్వాడ్స్ మరియు ఎండిఎల్ డీలర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల కేంద్రంలో ఉన్న మైనింగ్ శాఖ కార్యాలయం వద్ద సిలికా, క్వాడ్స్ మరియు ఎండిఎల్ డీలర్స్ నిరసన వ్యక్తం చేసి అధికారులను కలిసి సమస్యలను తెలియజేశారు. డీలర్స్ అసోసియేషన్ సభ్యులు చంద్ర మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో సిలికా వ్యాపారం మొత్తం ఒకే కంపెనీకి కట్టబెట్టాలని, తద్వారా డీలర్స్ కు వ్యాపారం లేక నష్టాలు వచ్చాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని ఆశించామని, అయితే 3 నెలలుగా సిలికా రవాణాపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమ వద్ద పనిచేసే వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు డివిజన్లో సిలికా శాండ్, క్వాడ్జీ మైన్స్ ఉన్నాయి. ప్లస్ మేమందరం డీలర్లమి. మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం. మేము గత ప్రభుత్వంలో మా అందరూ ఎండిఎల్ లేదా క్వాడ్జీ అయితే అందరూ బ్లాక్ చేసేశారు. కొంతమందిని మాత్రం ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము ఎక్సెప్ట్గా సిలికా శాండ్ కొంతమంది మాట్లాడుతున్నాం. మేము సిలికా శాండ్ విషయం మాట్లాడతాము, క్వాడ్జీ వేరే మాట్లాడతారు. సిలికా శాండ్ పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వంలో సిలికా శాండ్ని ఒక సంస్థకి అప్పచెప్పారు. ఆ సంస్థ ద్వారా మేము డీలర్లను కొనుగోలు చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభల్లో నిర్వహించి రికార్డు సృష్టించారని గూడూరు జనసేన పార్టీ నాయకులు కొనిదెల ముని గిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో ఒకేసారి 13,000కు పైబడి గ్రామ సభలు ఒకే రోజు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించడంతో గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ నాయకుడు ముని గిరీష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక గ్రామ సభలను నిర్వహించి రికార్డు సాధించారని, దీనికి జనసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నయీం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక సదుద్దేశంతో ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక రికార్డు. దీన్ని ఒక రికార్డు యూనియన్ దాన్ని గుర్తించి వారికి నిన్న ఒక సర్టిఫికేట్ని, ఒక బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ విధంగా జరగలేదు, మీ శాఖ ద్వారానే జరిగిందని వారిని గుర్తించి ఒక జ్ఞాపికను కూడా అందజేయడం జరిగింది. దాన్ని మేము సందర్భంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా, గ్రామాల్లో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో చాలా తక్కువ అంచనా వేశారు. ఎన్నికల తర్వాత పూర్తిగా గ్రామాల్లో చర్చ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి జరుగుతుంది. ముఖ్యంగా దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారాన్ని అందిస్తూ, పవన్ కళ్యాణ్ గారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గం తరఫున ఆ సందర్భాన్ని, వారికి వచ్చినటువంటి గుర్తింపుని ఉద్దేశించి ఈరోజు ఈ కేక్ కట్ చేసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తాను వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన దేశ సంస్కృతి సాంప్రదాయమని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠం నిర్వాహకుడు కోట సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఉన్న
శ్రీ విక్రమసింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 1,00,000 రూపాయలు విలువ చేసే మొక్కలను శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠం నిర్వాహకుడు కోటా సునీల్ కుమార్ అందజేసి యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రధానంగా విద్యార్థులు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయ్ భాస్కర్, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. కులపతి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ, గురువులందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. ఒకే ఒక్క మాటతో మీకు చిన్న సందేశం. నేను ఇటీవల మన నెల్లూరులో మనకు తెలిసినటువంటి ఒక మిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆడబిడ్డ, ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఇంటినంతా ఎక్కడికక్కడికి సర్దుకుంటూ ఉంటున్నారు. ఏం సార్ ఎప్పటికప్పటికి ఇంత నీట్గా పెట్టుకోవడం చిన్న విషయం కాదు కదా, ఇంత అద్భుతంగా పెట్టుకోవడంలో మాత్రం మీ ఘనతని నిజంగా అప్రిషియేట్ చేయాలంటే ఆయన చెప్పిన ఒక్క పదం, నేను ఎన్ఎస్ఎస్లో పూర్వంగా ఉన్నప్పుడు నాకు నేర్పించిన నీట్నెస్ ఇవాళ నాకు ఉపయోగపడింది. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో స్థానికులు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి స్వామివారికి ప్రతిరోజు విశేష అలంకరణ, పూజ, హోమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి సోమవారం రాత్రి వైభవంగా స్వామివారి విగ్రహాన్ని గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు స్వామివారిని అందంగా అలంకరించి ట్రాక్టర్పై నిలిపి నిమజ్జనం కొరకు పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామివారి లడ్డు మరియు దండను వేలంపాట నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండు, డీజే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కమిటీ సభ్యులు, యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి వాకాడు మండల పరిధిలోని సముద్రానికి తరలించారు. మరికొద్ది క్షణాల్లో స్వామివారి చేతులుండే లడ్డూ కూపన్ 20 కిలోల లడ్డూ కూపన్ రాజిస్తున్నారండి. అదేవిధంగా గూడూరు జనసేన పట్టణ నాయకులు ఇంద్రవర్ధన్ కుమార్ గారి యొక్క కుమార్తె అవికశ్రీ 9884052056 వాళ్ళు రాకపోతే గట్టి చప్పట్లు కొడతాం. అదృష్టవంతులు. లడ్డూ పాట పోతుందండి. లడ్డూ పాట బ్యాంక్ శని గారు 45,000. బ్యాంక్ శని గారు 45,000 ఆడి ఆయన భక్తిని చాటుకుని స్వామివారి లడ్డుని సొంతం చేసుకున్నారు. ఎక్కడున్నా రావాలి స్వామి దగ్గరికి. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. నోటు మాల జై
అన్నపూర్ణ, హైపర్ టీవీ న్యూస్. నమస్తే.